నేను గోంగూర వండుతున్నాను చూడండి, అన్నీ చెప్తాను. నేను ఇప్పుడు చూసి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగో గోంగూర, ఇది కడగాల. ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చిన్నుల్లిపాయ, ఉల్లిపాయ, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇవన్నీ ఆ గోంగూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్ అంతా. మనకు ఇంగ్లీష్ రాదులే, ఇది ఇంగ్లీష్ రాకపోతే వంట వస్తుంది. గోంగూర కడుగుతున్నాను. కొంచెం ఇసుకుంటుందిరా, ఇసుకుంటుంది కదా, నీట్గా కడుక్కోవాలా. అది బాగుంటుంది, లేకపోతే కడుక్కుంటేనే బాగుంటుంది. ఫస్ట్ లైక్ వచ్చేసింది. అమ్మమ్మ సైడే ఏరు బాగుంటుంది. కొంతమంది తినరు, ఇష్టపడరు. బాగుంటుంది. అయితే గోంగూర ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తం సరఫరా అయితే బాగుంటుంది. అసలు ఈ గోంగూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు గోంగూర తినాలని చెప్తున్నారు డాక్టర్స్. తినాలి, మరి రక్తం బాగా పడుతుంది, కడుపుతూ ఉంది. ఎందుకంటే కడుపుతూ ఉండవు, తిన్నారు ఇంకా బాగుంటుంది. అసలు తినాలి. నీళ్ళు వేసి ఉడకబెడుతున్నాను. అమ్మమ్మ నీళ్ళు వేయకుండా ఉడకబెడుతుంది అనుకో. ఆహా, ఏమి దాంట్లోనే వేసేది. ఇప్పుడు గోంగూర ఉడికేలోపు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నామండి. ఈ గోంగూర ఎక్కువ తినటం వల్ల ప్రతిరోజు తినాలి. తినటం వల్ల ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. దీంట్లో విటమిన్ డి, ఏ, కే అన్నీ ఉంటాయి. పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ గోంగూరని ప్రతిరోజు తినండి. హెల్త్కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తినాలి. ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ గోంగూర పచ్చడి మనలంటేనే గోంగూర పచ్చడికి మారు పేరండి. ఖచ్చితంగా మీ అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్నగా ట్రై చేశాము అమ్మమ్మతో కలిసి. సో ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఆదరించమని కోరుకుంటున్నాము. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ అది ఉడికిన తర్వాత అమ్మమ్మ చెప్తుంది. గోంగూర ఉడికింది, అయిపోయింది. తీసుకొని చేత్తో చేస్తే తొందరగా ఉడికిపోయింది. మరి అదేందో ఎందుకని నా చేతిలో మాత్రం పెడతాను. నేను ఒక గంట ఉడకబెడతాను, మరి నువ్వు చేస్తే చూడు, మరి ఒక్క 10 నిమిషాల్లోనే మరి గోంగూర అంతా ఉడికిపోయింది. గుంటూరు గోంగూర భయం వేసింది, గోంగూరకు కూడా వేస్తున్నా. చూడండి, విషెస్ చెబుతున్నాడు. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. కల్లుప్పు కొంచెం వేస్తాను, ఎక్కువ ఇప్పుడు మళ్ళీ ఉప్పు కదిలింది అనుకో. ఇంతకేంటి సంగతులు? ఇప్పుడు ఉదయం ఏం తిన్నావు? దంచుకున్న ఉల్లిపాయ కూడా దంచుకున్నా. చిన్నుల్లిపాయ రవ్వ కూడా వేస్తున్నాను, 2 రెబ్బలు. మళ్ళీ తాలింపులు కూడా వేసుకోవాలి మనం. రెండిట్లో వేసుకోవాలి. మనకు ఐరన్ ఉల్లిపాయ కూడా మంచిది, చిన్నుల్లిపాయ ఇంకా మంచిది, రక్తం సరఫరా చేస్తుంది. చిన్నుల్లిపాయ ఏ కూరలైనా చిన్నుల్లిపాయ వేసుకుంటే మనకు రక్తం సరఫరా చేస్తుంది, బాగుంటుంది. అసలు చిన్నుల్లిపాయ వల్ల పిల్లలకి పాలు కూడా ఎక్కువ వస్తాయి, పాలు పడతాయి, బాగుంటుంది. చిన్నుల్లిపాయ బాలింతలు బాగా తినాలా. గుండెకి కూడా మంచిది. అసలు చిన్నుల్లిపాయ అంత ఆరోగ్యం ఇచ్చుద్ది అనుకున్నా. చిన్నుల్లిపాయ రక్తం సరఫరా చేస్తుంది. కూరల్లో వేసుకోవచ్చు, అన్ని కూరల్లో వేసుకోవచ్చు. గోంగూర కూడా చేస్తాను. గోంగూర కూడా ఐరన్ ఉంది కదా, బాగుంటుంది. బాలింతలు తిన. కొత్తిమీర వేసుకున్నాను. తాలింపులు వేద్దాం. ప్రతిగారు తాలింపులు కూడా వేయాలా. తాలింపులు కూడా అయితే తాలింపులు వేగిందనుకో బాగా సువాసన ఉంటుంది. అవ్వకి వ్యాలెన్స్ డే సాంగ్స్, భక్తి పాటలు ఇవన్నీ ఏమి రావు. పాటలు అసలు వంట చేయమంటే చేస్తుంది. వంటలు నేనే చేస్తా కానీ పాటలు రావయ్యా. మనోడా ఏం చేద్దాం, అందుకని బాధపడుతున్నా. అందరు పాటలు పాడుతున్నారే. ఒక మనోడకి కావాలంట వ్యాలెన్స్ డే స్పెషల్ సాంగ్ నువ్వు పాడాలంట.
మనోడు పాపం మనోడు పడితే అవ్వేది నువ్వు వాడయ్యా, నేను ఇంత వీడియో కన్వీనియంట్గా మేమే అవుతాము, ఒకళ్ళు కూతురు అవుతాము, ఒకళ్ళేమో కోడలు. కోడలు ఒకళ్ళు కూతురు ఒకళ్ళు, అది ఇద్దరు ఉన్నాం. అవ్వకి ఇక్కడ సపోర్ట్ చేస్తా. అందుకు మరి నాకేం రాదాయా, ఏదో వాళ్ళు ఉండబట్టి మీరు ఉండబట్టి మీరందరు చేతన బట్టి నేను ఇక్కడ ఉండ. మనోడు మా చేసి పెడితే తిరగమాతేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, విడిగా కాకుండా. విడిగా అయితే 2 రోజులు ఉంటాయి. 2 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్ళు పడ్డాయి కదా దాంట్లో, గోంగూరలో నీళ్ళు. అదే గోంగూర చేప వేసి వేయించి నూరి కూర పెట్టాను అనుకో, నీకు 10 రోజులు ఉంటుంది. ఉప్పు చేప వేసి వండి ఒక రోజు చూపిస్తా, నువ్వు 10 రోజులు బయట పెట్టు. గారికి కూడా నోరు ఊరిపోతుంది. అసలు కింద ఆడ పడేసిన ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉండగానే గోంగూర ఉప్పు చేప 10 రోజులు నేను గ్యారెంటీ చెప్తా. ఇది ఎందుకు ఉండదు 2-3 రోజులు? ఇదైతే బయట అయితే 2 రోజులు లేకపోతే 3 రోజులు ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు. ఎందుకంటే నీళ్లు ఉండేవి కదా దీంట్లో, గోంగూరలో నీళ్లు. అందుకు వడకట్టేసి నూరిన నీళ్ళ తేమ ఉంటుంది. అది ఈ గోంగూర పులుసులో లేదు, నల్లగా పట్టీలు ఉండా. ఈ పులుసులో నానేసుకొని రుద్దుకుంటే తెల్లగా వస్తాయి పట్టీలా. పట్టీలు తెల్లగా వస్తాయి. గోంగూర తోడుతున్నాను అయ్యా, చూడండి. కెమెరా ముందుకు వస్తే వాళ్ళ కొడుకులు అల్లుడు ఊరుకోరు. అందుకు లేకపోతే వాళ్ళు వస్తేనా ఎప్పుడో ఒకసారి వస్తారు సమయం బట్టి. చూడండి వాళ్ళు అసలు నూనె ఏమీరయ్యా నాకు. చిన్న కెమెరామెన్ గారు ఒక డైలాగ్ చెప్పండి మీరైనా. నాకు ఇట్లా సమస్య ఉంది, వచ్చేయి నాకు కొద్దిగా తీర్చి పెట్టారంటే చాలు, పరిగెత్తిద్ది. ఇంకా ఏం లేదు, ఎక్కడికైనా వస్తా. వెనుగరగా వేసాను, చిన్నులపాయ, పోపంతా వేసుకున్నాను, తర్వాత గద్దులపాయ కూడా వేసాను. అయిపోయింది. అవన్నీ వేగిన తర్వాత ఈ గోంగూర ట్రాన్స్ఫర్ అది వేగిన తర్వాత కొంచెం 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 చిన్న చిన్న పదాలు పెట్టాను, చూడండి. అమ్మ ఎందుకంటే గుమ్మకాయ ఉంటుంది వేసుకొచ్చాను. గుమ్మడికాయ పూర్వం మన మనవాళ్ళు పాకం గోంగూర తాలింపులు వేస్తున్నాను, చూడండి. తాలింపు లేకుండా నిలవచ్చు మీరు, తాలింపు చేత కానివాడు. తాలింపు కూడా చేతకాను ఎవరున్నారు. చదువుతున్నా ఉట్టిది తినొచ్చా అని అడుగుతున్నారు కదా, తినొచ్చు, ఉట్టిది కూడా బాగుంటుంది. ఈ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా గోంగూర తినండి. గోంగూర కంటికి చాలా మంచిది, కంటికి మంచిది. ఎంత మంచిది అంటే అంత మంచిది. అయిపోయింది కాదు, బాగుంటుంది అయ్యా గోంగూర. గుంటూరు గోంగూర అంటే ఏందనుకున్నా, ఫేమస్ అసలు గుంటూరు గోంగూర. గుంటూరు గోంగూర, గుంటూరు మిరపకాయ, గుంటూరు మిరపకాయలు కూడా. చెప్పు ఇంకా అయిపోయిందా? అయిపోయింది అయ్యా గోంగూర. మీరందరూ కొత్త వాళ్ళు కానీ మన ఛానల్ చూడని వాళ్ళు కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మను సంతోష పెట్టండి. రుచిందా లేదా గోంగూర? మేము ఫీడ్బ్యాక్ చెప్పాలి కదా ఎలా ఉందని. అదే మరి చెప్పండి. మరి టేస్ట్ చేస్తేనే కదా వాళ్ళందరికీ చెప్పాల్సింది. అమ్మమ్మ గోంగూర చేసి మీరే మా వాళ్ళకి పెట్టినాక మీకు ఫస్ట్ నువ్వు తిను. ఫస్ట్ నేను తింటాను, తర్వాత అలా కాదు, తిని చెప్తా. మళ్ళా నాకు ఇంగ్లీష్ కదా చెయ్యి, అందుకు అనుకున్న వాళ్ళం కాదు. మీరు సూపర్ ఉందమ్మా, వదిన మీరు తినండి, మీరు నిజంగా ఫీడ్బ్యాక్ చెప్పండి. సూపర్ ఉంది గోంగూర, తినాల్సిందే. కొద్దిగా పెట్టు నాకు. పెద్ద పెద్ద ముద్దలు.
మా వాళ్ళకి కూడా పెద్ద ముద్ద పెడుతున్నా. ఉదయం తిన్నా తినండి గోంగూర. వాళ్ళకా గోంగూర సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. బాగుందా? మీ చేతి కూడా రాదట. మీరు చూపియండి, నేను కూడా తినాలిగా. ఉమ్.